సార్ మీ దివ్య దృష్టితో చాలా విషయాలు ఇప్పటివరకు మాట్లాడున్నాం. గత వీడియోలో అయితే శివలింగం ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఉండాలి అనేది చాలా బాగా చెప్పారు. అంటే అది మీరు చెప్తున్నప్పుడు ఒకటేమనిపించిందంటే అసలు దేవాలయాలు ఎలా ఉండాలి? దేవాలయాలు ఏ విధంగా ఉండాలి అని మీ దివ్య దృష్టి చెప్తుంది. అన్నీ శాస్త్ర ప్రకారంగా, వాస్తు ప్రకారంగానే ప్రెజెంట్ ఉన్న దేవాలయాలు. ముఖ్యంగా మనం నిత్యం దర్శించుకునే దేవాలయాలు. వెంకటేశ్వర స్వామిది కానివ్వండి, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానివ్వండి. మనం ఫేమస్‌గా ఉన్న దేవాలయాలన్నీ కూడా శాస్త్ర ప్రకారంగానే నిర్మితం అయ్యాయి అంటారా? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి? సో థ్యాంక్స్ మేడం. ప్రేక్షకులకు, మేధావులకు, పండితులకు, పూజారులకు నమస్కరించి చెప్తున్నాను మేడం. దయచేసి ప్రేక్షకులు, మేధావులు, కోటాను కోట్ల మేధావులు ఉన్నారు, పండితులు, పూజారులు ఉన్నారు మేడం. నేను ఏదో బుక్ చదివో లేకుంటే ఎవరి దగ్గర నేర్చుకొని చెప్పట్లేదు. నేను చెప్పిన ప్రతి సారాంశం, ప్రతి మాట కూడా నా ఓన్గా దివ్య దృష్టిలో వచ్చిన సబ్జెక్టే నేను ఇంత చెప్పడం జరుగుతుంది. ఓకే. దయచేసి ఎవరు తప్పు పట్టద్దని నేను భావిస్తున్నా. నేను గత వీడియోలో చెప్పాను, డిపెండ్ ఆన్ వాస్తు. ఏదైనా వాస్తుపై ఆధారపడి ఉంది. వాస్తు అంటే అర్థము సమతుల్య భూభారం, బ్యాలెన్స్డ్ ఎనర్జీ. ఓకే. బ్యాలెన్స్డ్ ఎనర్జీ లేకుంటే మానవుడు కూడా లేచి అడుగులు వేయలేడు. మీరు బాగా గ్రహించండి. ఓకే. ఈ చేత 100 కిలోలు పట్టుకొని మనం ముందుకు రాలేము. అవును. దాన్ని నేను ఏమంటున్నంటే, భగవంతుడు మానవుని దేహము 100% వాస్తుకు నిర్మించిండు. నేను గతంలో చెప్పాను, భగవంతుడు ఫస్ట్ వాస్తు అనే సిద్ధాంతమును ఎంచుకునే విశ్వాన్ని సృష్టించిండు. ఎనలేని గ్రహాలను సృష్టించిండు, గ్రహాల కూటములను గురించిండు, సృష్టించిండు. గ్రహాలపై కోటాను కోట్ల భూవనరులో మానవుని సృష్టించిండు. అలాగే భగవంతుడు నిరంతరంగా మన ఇంట్లో ఉన్న టీవీకి 1000 ఛానళ్ళు వస్తా ఉంటాయి. మన చేతిలో రిమోట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ పెట్టుకుంటా అంటారు. అంటే మన బ్రెయిన్ ఒక టీవీ లాంటిది. మన కర్మానుసారం ఏ బటన్ నొక్కుతామో మనకు తెలియదు. ఓకే. ఈ అనంత విశ్వంలో సృష్టి రిలే కేంద్రం నుంచి కోటాను కోట్ల అన్ని సృష్టి అన్ని రిలే అవుతా ఉంటాయి. ఓకే. కానీ మానవుని కర్మానుసారమే గ్రహిస్తాడు. అందుకే మొట్టమొదటి అక్షరాభ్యాసి, మొట్టమొదటి మేధావులు, కారణ జన్ములు, అవతార పురుషులు, జరిగేదంతా మొత్తం తెలిసేదంతా మనకు ఒక దిక్సూచిగా ఇవన్నీ నిర్మించడం జరిగింది. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. అయితే నేను చూసినప్పటికీ అన్ని దేవాలయాలు వాస్తుకు నిర్మించలేదు. ఓకే. అన్ని దేవాలయాలు మనం కొన్ని దేవాలయాలు పోతే అది మనకు ఉన్న పాజిటివ్ ఎనర్జీ పోయి నెగటివ్ ఎనర్జీ వస్తుందా, నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ, అంతే మరి. ఓకే. ఇప్పుడు దేవాలయాలు ఇప్పుడు ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్న కాడికి పోతే మన పాజిటివ్ పోయి కూడా నెగటివ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఏది ఉన్నా కూడా ఏ దిక్కున్నా కూడా ఆ ప్లేస్లో, ఆ దేవాలయం చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉండాలి. ప్లస్ దేవాలయము నిర్మాణం కూడా ప్లస్ ఈస్ట్కు ఎంట్రన్స్ ఉండాలి. ఓకే. ఈస్ట్కి ఎంట్రన్స్ ఉండాలి. దిక్కు ఏ దిక్కున్నా పర్లేదు, అది ప్లస్ ఏ దిక్కున్నా పర్లేదు. దేవాలయంలో ఉన్న ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా సౌత్ ఉంటుంది అనుకోండి, కొన్ని ప్లేస్లకు సౌత్ ఎంట్రన్స్ ఉన్న దేవాలయాలు ఉన్నాయి. అయితే సౌత్ ఎంట్రన్స్ కొరకే దేవుని ముఖం కూడా పెడుతున్నారు కొన్ని దిక్కులా, చూడండి. అర్థమవుతుందా? అయితే మనము భగవంతుని విగ్రహం ఎటు చూడాలంటే ఈస్ట్ ఫేస్ ఉండాలి. ఎక్కడైనా ఈస్ట్ ఫేస్ ఉండాలి. ప్రతి దేవాలయము నిర్మాణము గుండ్రని ఆకారంతో ఉండాలి. ప్లస్ ప్రతి దేవాలయము దాని గర్భగుడి, దాని ఎంట్రన్స్ అంటాం కదా,
ఈస్ట్కు చూడాలి. ఓకే. ప్లస్ విగ్రహం కూడా మూల విగ్రహం కూడా ఈస్ట్కు చూడాలి. ఈస్ట్‌కే చూడాలి. దిక్కు ఏ దిక్కున్నా పర్లేదు. హ్మ్. అంటే ఆ ప్లేస్ ఎంట్రన్స్ ఏ ఫేస్ ఉన్నా పర్లేదు. హ్మ్. కానీ అంతర్భాగంలో నిర్మాణం మాత్రము దేవాలయాల గుడి ఆ ఈస్ట్‌కే ఉండాలి. గర్భగుడిలో ఎంట్రన్స్ మాత్రము ఈస్ట్‌కుండాలి. ఎంట్రన్స్ ఈస్ట్కు ఉండాలి. ప్లస్ అందులో మనము దేవుని విగ్రహం కూడా ఈస్ట్ చూడాలి. రైట్. ప్లస్ అది గుండ్రని ఆకారంతో కలిగి ఉండాలి. హుహు. అయితే ప్రతి దేవాలయము అంటే నేను సంపూర్ణంగా నా దివ్య దృష్టిలో చూసింది మాత్రం చెప్పగలుగుతున్నా. ప్లస్ మనకు ప్రతి దేవాలయము ఈశాన్యంలో హ్మ్. తప్పనిసరి నీటి దాన్ని గుండమా? నీటి గుండం. హ్మ్. నీటి గుండం తప్పనిసరి ఉండాలి ప్రతి దేవాలయానికి. ఓకే. ప్రతి దేవాలయానికి అర్థమైందా మేడం? దేవాలయము దిక్కులు ఏ దిక్కు అంటే ఆ ప్లేసు నిర్మించిన ప్లేస్ ఏ దిక్కున్నా పర్లేదు గాని అంతర్భాగంలో ఉన్న నిర్మాణంలో మాత్రము ఆ దేవాలయానికి ఈశాన్యంలో నీటి గుండము ఒకటి నిర్మించి ఉండాలి ఈశాన్యంలో. ప్లస్ ఆ గర్భగుడి ముఖం కూడా ఈస్ట్ చూడాలి. అందులో ఉన్న దేవుని ముఖం కూడా ఈస్ట్ చూడాలి. ప్లస్ ఆ గుడి ఆకారం కూడా గుండని ఆకారంతో ఉండాలి. ప్లస్ ఇలా ఉంటే అది సంపూర్ణంగా విశ్వం వాస్తు కలిగిన దేవాలయము. అందులోకి పోయిన వాళ్ళకి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ, సంపూర్ణ దైవానుగ్రహం పొందే అవకాశం ఎక్కువ ఉంది. ప్లస్ ఇప్పుడు మీరు చూడండి చాలా మంది ఎక్కడనో గుళ్ళల్లో మనకు ప్రతి దేవాలయాన్ని నేను చెప్పిన ప్రకారంగా ఆ దిక్కులు సౌత్ ఉంటే సౌత్ ఫేస్ పెడుతున్నారు కొన్ని దిక్కుల దేవాలయాలు. కొన్ని ఉన్నాయి చాలా, మనం చెప్పకూడదు పేర్లు, అలా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ప్రతి దేవాలయానికి నీటి గుండం అనేది లేదు. ఇప్పుడు మనకు తిరుపతి చూసుకుంటే అది సంపూర్ణంగా అది దాన్ని నిర్మించిన వ్యక్తి కారణ జన్ముడు అవతార పురుషులు విశ్వం ఆస్తు కలిగిన వ్యక్తులు దాన్ని నిర్మించారు. అందుకే దాన్ని తిరుగు లేకుండా అది దాని పవర్ఫుల్ గా రన్ అవుతా ఉంది. అది మీరు చూడండి ఈశాన్యంలో నీటి గుండం ఉంటది. సంపూర్ణంగా నేను చెప్పిన ప్రకారంగానే అన్ని మొత్తం నిర్మాణంలో ఉన్నాయి. అలానే మన భారతదేశంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాలు కూడా సంపూర్ణ వాస్తు కలిగి లేవు. కాబట్టి దయచేసి నేను చెప్పింది తప్పుగా భావించొద్దని నేను చెప్తున్నాను. రైట్. సో దేవాలయాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనకి మంచి చేకూరుతుంది అన్న విషయం గురించి మాట్లాడినప్పుడు పివి రెడ్డి సార్ కొన్ని ముఖ్యమైన విషయాలు, దేవాలయాలు ఎటువైపు ఉన్నా పర్వాలేదు, ఈస్ట్ వైపు ముఖం ఉండాలి, అలాగే గర్భగుడికి కూడా ఈస్ట్ వైపు ఉండాలి, అందులో పెట్టే విగ్రహం ఏదైతే ఉందో, మనం చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ఈస్ట్ వైపు ఉన్న విగ్రహం పెట్టాలి. ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు, మీరు చూసిన విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటివరకు గుడిలో, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.